వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలో ఆసరా కార్యక్రమానికి హాజరైన శెట్టిపల్లి రఘురామిరెడ్డి. బ్రహ్మంగారి మఠం మండలంలో ఈరోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా కార్యక్రమంకి సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ వీరనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం గంగినాయకుల గ్రామంలో ఆసరా కార్యక్రమం 4వ విడత పంపిణీ కార్యక్రమానికి విశేషటువంటి ఎంపీ వీరనారాయణ గారు, జెడ్పీటీసీ రామగోవింద రెడ్డి గారు, దత్తకుమార్ గారు, సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా అధికారులు పీడీ గారు మరియు శాఖకు సంబంధించిన అధికారులు, ఇక్కడ విశేషటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా పత్రికా మిత్రులు అన్నిటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా, అన్ని రకాల ఆయనకు అన్నదాతలను అందించడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి వేల మంది మహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం చూస్తున్నాం 14 నుంచి 19 వరకు చంద్రబాబు పరిపాలనలో 14 కొన్ని హామీలు ఇచ్చాడు. అవి గుర్తే ఉంటే మర్చిపోతలే నుంచి 13 రూపాయలు చెప్తాం అనుకుంటున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఆ రోజు వరకు 8,000 కోట్ల రూపాయలు అయితే బాకీ ఉందో అంతా నేనే కట్టాను, మీరు 1 రూపాయి కట్టాల్సిన పని లేదు అని అన్నాడు. అన్నాడు గుర్తుందా? ఇప్పుడు ఒక దఫా నేను గుర్తు చేస్తాను, మర్చిపోయాను. మొత్తం డాక్టర్ రుణాన్ని మాఫీ చేస్తారని మీకు చెప్పాడా లేదా? నాకు ఓటు వేయండి, మీ రుణాన్ని మాఫీ చేస్తాను. చేశాడా? చేయలేదని ఆయన క్యాబినెట్ ఒక మంత్రి, మహిళా మంత్రి ఆ చెప్పింది కూడా నేను వినిపిస్తాను. నేను అసెంబ్లీలో క్వశ్చన్ ఇస్తాను. ఎన్నికల ముందు 14 సంవత్సరంలో చెప్పారు డాక్టర్ రుణాన్ని మాఫీ చేస్తారు. మంత్రి అసెంబ్లీలో మేము క్వశ్చన్ అయితే మేము చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు మేము రుణాలు మాఫీ చేయడం లేదు, అటువంటి ప్రతిపాదన కూడా ఏమీ లేదని అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్. మరి ఇది మీరు మర్చిపోయిన 15 ఉంది. ఒక దఫా ముందుగా మీరు స్క్రీన్ పెట్టి మనకు చూపిస్తాం 10 రోజుల్లో ఏమేమి చెప్పాడు అది. మరి అదే రకంగా కూడా చెప్పాడు ఎన్నికల ముందు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అది కూడా మీరు విన్నారా? అది కూడా ఒక సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో ప్రతిపాదన లేదా?
తేదీ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు మొత్తం అన్ని బ్యాంకులు కలిసి ఎన్ని వేల కోట్ల రూపాయలైతే మీ యొక్క బాకీలు ఉన్నాయో 4 విడతలు కట్టాలని చెప్పేసి మాట చెప్పాడు. ఎన్నికల ముందే చెప్పింది. ముఖ్యమంత్రి అయ్యాక ముందే చెప్పాడు. చెప్పిన మాట ప్రకారము ఆ రోజు ఉన్నటువంటి మొత్తం వచ్చేసి 25,711 కోట్ల రూపాయలు మీరు బాకీ ఉన్నారు. బ్యాంకులకు 25,000 కోట్లు బాకీ ఉన్నారు. మరి ఆ డబ్బంతా కూడా 4 విడతలు కట్టాలన్నారు. 4 విడతలు కట్టన్నారు. 3 విడతలు మీ అకౌంట్ పడిపోయింది కూడా. మొదటి సంవత్సరం 6,319 కోట్లు కట్టారు. 6,319 కోట్లు. మీ 5 కోట్లు 10 కోట్లు కాదు, 6,319 కోట్లు కట్టారు. రెండో సంవత్సరం వల్ల 6,439 కోట్లు వల్ల మీ అకౌంట్ వేశారు. రెండో సంవత్సరం 6,439 కోట్లు. మరి మూడో సంవత్సరం 6,417 కోట్లు ఈ అకౌంట్ బ్యాంకు పడింది. మరి ఈరోజు 6,391 కోట్లు మీ రుణాలంతా కూడా